ఇప్పుడు ఇక్కడ సరే ఇక కాళేశ్వరం మీద పెట్టండి, కాళేశ్వరం మీద ఒక కేసు, నేను ఈ అంశాలని కొంత తర్వాత చెప్తాం అనుకున్నా. కాళేశ్వరం మీద విద్యుత్తు కొనుగోళ్ల మీద, ఇప్పుడు ఫార్ములా ఈరేస్ మీద, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారం మీద, ఈ అన్నింటి మీద కేసులు గట్రా ఇవన్నీ, దాంతోపాటు ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద ఈ ప్రభుత్వాలు ఇవన్నీ ఎంత దుర్మార్గాలకు పాల్పడతా ఉన్నాయో పోలీసుల వ్యవహారము అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. నాకున్నటువంటి ఇంటర్నల్ సమాచారం మేరకు నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తే హోంశాఖ మంత్రి మీరెవ్వరు ఊహించని వ్యక్తి అవుతాడు. ఇక మామూలు ఉండదు సినిమా. చూడండి, ఇవాళ ఎగిరెగిరి దుంకుతున్నటువంటి ఈ సోకాల్డ్ పోలీసులు కానీ కాంగ్రెస్ కండువాలు లోపల వేసుకొని బయటికి పోలీసు డ్రెస్ వేసుకొని వస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఇలా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకు ఇంత అత్యుత్సాహాన్ని చూపించాల్సి వస్తుంది, ఎందుకు మళ్ళీ ఇవన్నీ చేయాల్సి వస్తుందో కూడా ఇప్పుడు నేను చెప్తా. మీరు నెక్స్ట్ ప్రభుత్వం మారితే బీఆర్ఎస్ సర్కార్ కనుక మళ్ళీ వస్తే హోంశాఖ మంత్రి ఎవరు ఊహించని వ్యక్తి అవుతాడు. ఆ వ్యక్తి హోంమంత్రి అయిన తర్వాత ఇక సినిమా మామూలుగా ఉండదు. ఇప్పుడు చూస్తున్న దానికంటే 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరైతే పోలీసు వాళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారో 3-4 ఇంతలు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇలా దుప్పట్లు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటి బ్యాచ్ అంతా కూడా తట్టాపుట వదులుకొని దుబాయ్కి విదేశాలకు పారిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఈవెన్ అధికారులు కూడా ఇది నేను ఉట్టే ఆషామాషిగా చెప్పడం లేదు, చాలా ఇన్ఫర్మేషన్తో చెప్తా ఉన్నా. మీరు చూస్తూ ఉండండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కావాలంటే. వీళ్ళ టైం బాలేక మళ్ళీ బీఆర్ఎస్ సర్కారే కనుక వచ్చిందనుకో, ఏది కాంగ్రెస్లో టైం బాలేక రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రధానంగా వాళ్ళ అనుముల పరివార్ అన్న కొండలన్న తిరుపతన్న ఈ అన్నల టైం బాలేక మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్ కనుక వచ్చిందనుకో సీన్ సితారా మామూలుగా ఉండదు. కథ ఇంకొక తిరుగు ఉంటుంది. అన్నీ రాసి పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు. చాలా భయంకరంగా ఉండబోతా ఉన్నాయి పరిస్థితులు. ఎందుకంటే తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉన్నది మీ అరాచకాలను, మీ దుర్మార్గాలను. రేపు భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ప్రశ్నార్థకంగా. ఇప్పటికి 2 years అవుతుంది, దగ్గర పడ్డది, ఇంకా 3 సంవత్సరాలు. మీరు ఇంకెంత గిలగొట్టుకున్నా ఎంత చేసినా ఈ 2 yearsలో బీఆర్ఎస్ సర్కారునో లేకపోతే బీఆర్ఎస్ నాయకులను ఎంత చేద్దామని చూసినా కానీ వాళ్ళు నిలబడుతందుకు కూడా రెడీగా ఉన్నారు. కేసీఆర్ కూడా నందినగర్కి వచ్చింది ఏదో ఏఐజీ హాస్పిటల్లో చెకప్లు చేసుకోవడానికి కాదు. ఆయన ప్లాన్లో ఆయన వ్యవహారం అంతా వేరే ఉన్నది. సో కాబట్టి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు.